నమస్తే. మొత్తానికి చొప్పదండి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. మనతో పాటు మాట్లాడడానికి సుడా చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి, జనహిత పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటి? గత 2 సంవత్సరాల కాలంగా ప్రజల సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తా ఉంది. దాన్ని ప్రజలకు మరి తీసుకెళ్తూ ప్రజల యొక్క స్పందనను తెలుసుకుంటూ ప్రజలు ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ సన్న బియ్యంతో పాటు 3 ఇందిరమ్మ ఇండ్లతో పాటు అదే విధంగా ఉచిత విద్యుత్తో పాటు చాలా సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బస్సుతో పాటు ఇట్లా చాలా సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు దాదాపు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ ప్రజలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి జనహితం కోసం ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం. కాబట్టి ఆ జనహిత పాదయాత్ర ఈరోజు మా పిసిసి అధ్యక్షులు, మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారు, తర్వాత మా మంత్రులంతా కూడా ఇలా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఇలా మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మళ్ళొకసారి ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క స్పందనను, వారి యొక్క మరి సంతోషాన్ని పంచుకోవడానికి ఈరోజు ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది. ఇది పెద్ద మరి గ్రాండ్ సక్సెస్ గా, అంటే ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? తప్పకుండా ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ఇలా మాకు ఇలా ఈ ఉచిత విద్యుత్ తోటి మేము మరి లబ్ధి పొందుతా ఉన్నాం, అదేవిధంగా సన్నబియ్యం పొందుతా ఉన్నాం, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సుతో పాటు ఇట్లా అన్ని రకాల మన సంతోషంగా ఉన్నాం, రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి స్వాగతం పలుకుతా ఉన్నారు, సంతోషం వెలిపిస్తా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడికక్కడ మరి కొన్ని వేల మంది ఇలా స్వాగతం పలికి నీరాజనం పలుకుతా ఉన్నారు. కాబట్టి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేసేదాన్ని వాళ్ళకు పంచుకోవడానికే ఈరోజు ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది. ఇది పెద్ద సక్సెస్ గా నడుస్తా ఉంది. ప్రజలు రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితోటి ముందుకెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా మరి నూతన ఉత్తేజంతో ప్రజల యొక్క స్పందనకు మరి ఇలా నూతన ఉత్తేజంతో ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 42% రిజర్వేషన్ అనేది నినాదాన్ని ఎత్తుకుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటున్నారు? 42% రిజర్వేషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. చిత్తశుద్ధితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చేయాల్సిన మిగతా కార్యక్రమం అంతా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇలా వాళ్ళు చేయలేక రకరకాలైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ మరి ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు అన్ని తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి కాదు ఇది. ఇక్కడ చేయాల్సినటువంటి ప్రక్రియ మొత్తం చిత్తశుద్ధితో పూర్తి చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోకాలడ్డుతుందనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా ఏమాత్రం బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఏమాత్రం కేంద్ర మంత్రులకు కావచ్చు, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, మరి మేము బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలా దాని మీద ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా మరి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఈ బిల్లు అమలయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది చేయకపోతే ప్రజలే రాబోయే రోజులు బుద్ధి చెప్తారు. ఒకటి చెప్పండి, సాధారణంగా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర తర్వాత కొంత వ్యతిరేకత అనేది చూస్తుంటాం. సో ఇప్పుడు మీరు దాదాపుగా ఏడాదిన్నర పూర్తయి రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. సో అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మీరు ఏ అంశాలను ప్రధానంగా ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ప్రజల ముందు క్లియర్ గా అన్ని అంశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. మరి ఖాళీ ఖజానా ఇచ్చినప్పుడు కూడా ప్రజలు ఇన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాం. ఇంకా ప్రజలకు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటది. ఎంపీటీసీలు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. ఎందుకంటే 99% ప్రజలు ఈ రోజు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు కాబట్టి దానిలో ఎటువంటి అనుమానం లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? గత ప్రభుత్వాన్ని 2 పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీరు రెండు సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మీరు ఈ కంపారిజన్ ఎలా చూస్తారు? ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు మోసం చేసి మోచేరికి బెల్లం పెట్టి నాకు అనే విధంగా మోసం చేసినటువంటి గత ప్రభుత్వం
ఈ రోజు సంవత్సరాల కాలంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటు ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు ఉన్నాయి, ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. కాబట్టి గతంలో మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ఆశీర్వదిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. గతంలో లాగా మోసం చేసిన ప్రభుత్వం కాదు, గతంలో లాగా మాటల గారడి చేసి మరి అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి కోట్ల రూపాయలు దండుకొని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాను ఖాళీ చేసి వాళ్ళ సొంత ఖజానాను పెంచుకున్నటువంటి గత పాలకులు ఈ రోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను పెద్ద ఎత్తున కైవసం చేసుకుంటుంది, అందుకంటే అనుమానం లేదు. ఇది మొత్తానికి అయితే ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తున్నా చెప్తున్న పరిస్థితి.